భూమి ఎంతో విస్తారంగా ఉంది. చిన్నదేం కాదు. అయితే ఇందులో ఎక్కువ మంది యేసుప్రభువుని నమ్ముతారు కదా! ఎందుకోసం? ఎందుకోసమంటే ఆళ్ళు క్రిస్టియన్స్ డబ్బులిస్తారు కదా! అందుకోసం అవ్వచ్చు. అలాగనుకోవడం మీ ఒక తప్పు. డబ్బు కోసం దేవుడిని నమ్మరు. ఒక నమ్మినట్టు నటిస్తారు. కానీ నిజంగా నమ్మరు. ఇన్ని చర్చిలు, ఇంతమంది జనాలు నమ్మడానికి కారణం దేవుడేది శక్తి ఉండదు కదా! నీలాగా ఎన్నో చర్చిలు ఎన్నో విధాలు కట్టినా అందరూ డబ్బు కోసం అని ఎన్ని అయితే అనుకుంటాను. కానీ దేవుడు నమ్మలేని కూడా బతుకుతున్నాడు కదా! అసలు యేసుప్రభు దేవుడిని అనుకుంటే మరి నా ఒక ఆలయాలు ఇవన్నీ మేము ఇప్పటి నుంచి ఉన్నాయి కదా సనాతనం నుంచి మీకు తెలుసా? అంటే మీ దృష్టిలో ఎప్పటి నుంచి ఇదే ఉంది ఇంకేది లేదని మీ అంటే పురాతనం నుంచి కూడా ఉన్నది ఇదే అని కదా. కానీ పురాతనం నుంచి ఉన్నది అనుకుంటే ఒక విషయం నేను చెప్తా. మీరు పుట్టే డేట్ చూడండి. క్రీస్తు శకం క్రీస్తు పూర్వం ఉంటుంది. కానీ రాముడు మీ భీముడు నప్పిదే ఒక దేవుడు ఏదైనా పేరు ఉంటుందా? లేదు కదా. యేసు ప్రభు వరల్డ్లో ఏ దేశానికి వెళ్ళినా ఎవరు ఈ భూమి మీద పుట్టిన క్రీస్తు శకం ఉంటుంది. ఎందుకంటే అంత పేరు పెద్ద పేరు ఎలా వచ్చింది మీకు తెలుసా? అసలు ఆయన చేసినవన్నీ అద్భుతాలు రియల్ నిజమైన దేవుడు కాబట్టి ఎక్కువ మంది నమ్ముకుంటుంది కూడా యేసు ప్రభువునే. 249 దేశాల్లో 150 దేశాలు క్రైస్తవులే, ఒక 100 దేశాలు ముస్లిమ్స్లు. అయితే ముస్లిమ్స్ క్రైస్తవులు దగ్గర ఒకే చెట్టు 2 జడ్డలు లాంటి వాళ్ళు అంతే, ఇంకేం కాదు. కాబట్టి ప్రపంచంలో ఎంతమంది నమ్ముతారు? నిజమైన దేవుడు ఆయనే నమ్ముతారు. అసలు నిజమైన దేవుడు సృష్టి లేకపోతే ఇవన్నీ జరగవు. కాబట్టి ప్రతి ఒక్క మానవుడు పుట్టిన దానికి క్రీస్తు శకం మనకు తెలియదు. మనం పెరుగుతాం అన్నీ చేస్తున్నాం, మా దేవుడు ఇది మా దేవుడు ఎన్ని చేసుకుంటున్నాం. కానీ మన ఇంటి మనం పుట్టే డేట్ మాత్రం క్రీస్తు శకమే.